హలో డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్స్ గురించి చూద్దాం. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇవన్నీ కూడా ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్లలో అడగబడ్డాయి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక మూలకం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 286 కలిగి ఉంది, ఇది డాష్కు చెందినది అని ఇచ్చిండు. ఇక్కడ ఏంటంటుండు, ఆప్షన్లు గమనిస్తే 16వ సమూహం మరియు 3వ కాలం, 1వ సమూహం మరియు 1వ కాలం, 6వ సమూహం మరియు 2వ కాలం, 2వ సమూహం మరియు 2వ కాలం అని ఇచ్చిండు. అంటే ఈ సమూహం కాలం ఏంటి అంటే గ్రూప్ మరియు పీరియడ్, అంటే ఏ గ్రూప్కు చెందింది, ఏ పీరియడ్కు చెందింది అనేదే ఇక్కడ క్వశ్చన్ అండి. ఒకసారి చూద్దాం. మరి 286 అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 1s2, దెన్ 2s2, దెన్ 2p6, దెన్ 3s2, దెన్ 3p4 అండి. ఇక్కడ నేను ఆపుతున్నా. ఎందుకు ఆపుతున్నా? n=1 ప్రధాన క్వాంటం సంఖ్య, n=1 మీన్ k షెల్ అండి, n=l షెల్ అండి, n=3 m షెల్ అండి. ఇక్కడ మొత్తం మీదుగా 2 ఉన్నాయి కావున ఇది 2. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 2. సెకండ్ షెల్లో 6 + 2 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కావున 8. ఇది సెకండ్ షెల్ అండి. థర్డ్ షెల్ వచ్చేసేసి ఎం షెల్లో 2 + 4 6, 286 క్వశ్చన్లో కూడా ఇది ఇచ్చిండు. ఇప్పుడు ఇది ఏ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2 4 10 12 16 లేదా 2 8 10 10 + 6 16 అంటే సల్ఫర్. అటామిక్ నెంబర్ 16 అంటే సల్ఫర్ అండి. మరి సల్ఫర్ ఏ గ్రూప్కు చెందిన మూలకం? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఇది 6th ఏ గ్రూప్కు చెందిన మూలకం. ఈ 6th ఏ గ్రూప్నే 16th గ్రూప్ అని అంటాం. 6th ఏ అనేది ఉందా? లేదు. కానీ 6th ఏనే ఏమంటాం? 16th అంటాం. ఇక్కడ డైరెక్ట్ మనకు వచ్చేసింది 16th గ్రూప్కు సంబంధించింది. ఇక్కడ మళ్ళీ ఎక్కడ కూడా 16th లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అయిపోతుంది. థర్డ్ కాలం అంటే థర్డ్ పీరియడ్ అండి. ఫస్ట్ పీరియడ్లో మనకు హైడ్రోజను, హీలియం ఉంటుంది. సెకండ్ పీరియడ్లో లిథియము, నియాన్ ఉంటుంది. థర్డ్ పీరియడ్లో సోడియం నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్గాన్ నుంచి ఎండ్ అవుతుందండి. ఎస్, ఇక్కడ అటామిక్ నెంబర్ 1, అటామిక్ నెంబర్ 3, అటామిక్ నెంబర్ 11 అండి. ఇక్కడ అటామిక్ నెంబర్ 2, ఇక్కడ అటామిక్ నెంబర్ 10, ఇక్కడ అటామిక్ నెంబర్ 18 అండి. ఇది ఫస్ట్ ఎలిమెంట్స్ పీరియడ్ స్టార్ట్, ఇవేమో లాస్ట్ ఎలిమెంట్స్ పీరియడ్ ఎండ్ కండి. సో మనకు 16 అటామిక్ నెంబర్ ఉంది కావున 11 మరియు 18 మధ్యలో ఉంటాయి. ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్. సో ఏ పీరియడ్ అని చెప్పొచ్చు? థర్డ్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున ఇంకా వేరే ఆప్షన్లలో కూడా 16 మెన్షన్ చేసినప్పుడు ఈ కాలంని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఇచ్ మీన్ పీరియడ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కావున దాని కొరకు ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ ఇచ్చిన అండి. సో ఇట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, 8th గ్రూప్ ఎలిమెంట్స్ గుర్తుండి వీటి అటామిక్ నెంబర్లు గుర్తుంటే ఏ మూలకం ఎక్కడ ఉన్నదనేది కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్కోప్ అయితే మనకు కనబడుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, క్రింది వాటిలో ఏది యాంటీ యాసిడ్? క్రింది వాటిలో ఏది యాంటీ యాసిడ్ అంటుండు. యాంటీ యాసిడ్ అంటే ఎసిడిటీ లెవెల్స్ అనేవి బాడీలో పెరుగుతాయండి. అజీర్తి జరిగినప్పుడు యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయండి. సో ఈ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఉపయోగించే వాటిని మనం ఏమంటాం? యాంటీ యాసిడ్స్ అని అంటున్నాం. మరి ఈ క్రింది వాటిలో యాంటీ యాసిడ్ ఏది? సోడియం హైడ్రాక్సైడ్, లిథియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో యాంటీ యాసిడ్గా సాధారణంగా అయితే మనం ఇంటి దగ్గర సోడియం బైకార్బోనేట్ NaHCO3ని కూడా ఉపయోగించవచ్చు. బట్ ఇది ఇక్కడ ఆప్షన్లో లేదండి. అదేవిధంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను యాంటీ యాసిడ్గా మనం ఉపయోగించవచ్చండి. ఈ క్రింది వాటిలో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మరి ఉందా? దేని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని. as magnesium hydroxide solution is known as milk of magnesia. అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మనకు ఏ విధంగా పనిచేస్తుంది? యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది, అసిడిటీగా విరుగుడుగా పనిచేస్తుంది. సో మనకు ఆప్షన్ 4 అనేది డైరెక్ట్గా ఉందండి. ఎస్, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ని మనం విభిన్న రకాలుగా ఉపయోగించుకుంటాం. లిథియం హైడ్రాక్సైడ్ అట్లాగే అల్యూమినియం హైడ్రాక్సైడ్ని విభిన్న రకాల రసాయన చర్యలు, అదేవిధంగా వాటి యొక్క పర్పస్ అనేది
వేరుగా ఉంటుందండి. సో ఇక్కడ యాంటీ యాసిడ్గా వీటిని ఉపయోగించడానికి స్కోప్ అనేది లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏముంది మనకు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండి. ఎస్ నెక్స్ట్ సెషన్స్లో మనకు సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ రిఫ్లెక్ట్ అయింది. ఈ హైడ్రాక్సైడ్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ ఒకటేసారి చెప్తా, ఈ మూడింటే కాకుండా నెక్స్ట్ సెషన్లో మొత్తం హైడ్రాక్సైడ్కి సంబంధించిన అన్ని హైడ్రాక్సైడ్లు, కాల్షియం హైడ్రాక్సైడ్ కావచ్చు, లిథియం హైడ్రాక్సైడ్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, ఇట్లా అన్ని హైడ్రాక్సైడ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి అప్లికేషన్స్ అన్నీ ఒక దగ్గర పెడతా. నెక్స్ట్ సెషన్ని ఫాలోఅప్ చేసినప్పుడు దీన్ని కాపీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, CO2లో కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ మరియు ఆక్సిజన్ ద్రవ్యరాశి ద్వారా డాష్ నిష్పత్తిలో ఉంటాయి. CO2లో కార్బన్ మరియు ఆక్సిజన్ ద్రవ్యరాశి ద్వారా ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటుండు. CO2 తీసుకున్నప్పుడు కార్బన్ మాస్ అనేది 12 అండి, ఆక్సిజన్ మాస్ అనేది 16 అండి. ఇక్కడ 12 ప్లస్ ఆక్సిజన్ 16 అండి, ఇక్కడ 2 ఉన్నాయండి 2. 12 ప్లస్ 32 విచ్ మీన్ 44 మాస్ మొత్తం అవుతుంది. బట్ వీటి యొక్క రేషియో అడుగుతుండు కావున కార్బన్ అనేది 12 అండి, ఆక్సిజన్ అనేది ఎంత ఉంది 32 ఉండండి, 32 తీసుకుందాం. మరి దీన్ని సింప్లిఫై చేస్తే 4 మూల 4 ఎందుల 4 3 4 8 సో 3:8, 3:8 ఉందా, 8:3 ఇది. సో రాంగ్, 3:14 రాంగ్, 3:8 రైట్ ఆన్సర్ అండి. 14:3 కూడా రాంగ్. సో ద ఆన్సర్ ఈజ్ 3:8. ఎస్ ఇట్లాంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ యొక్క మాసెస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కార్బన్ 12, ఆక్సిజన్ 16, బట్ 2 ఆక్సిజన్లు కాబట్టి 16 × 2 32. సో 12:32 అంటే 3:8 అనేది మనకు వచ్చేస్తుందండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అండి. దెన్ కమ్ ఫర్ ద నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఉప్పు యొక్క pH విలువ 14 అయితే, ఉప్పు యొక్క pH విలువ 14 అయితే అది డాష్ యొక్క ఉప్పు అంటుండు. సార్ pH విలువ 14 అంటే కంప్లీట్గా క్షార గుణం అనేది ఉంటుంది. అట్లాగే pH 0 నుంచి 6 వరకు తీసుకుంటే యాసిడ్ అండి, pH 7 అయితే సాల్ట్స్ అండి, pH 8 to 14 తీసుకుంటే బేస్ అండి. కానీ 8 దగ్గర బలహీనంగా ఉండి ఇట్లా 14 వరకు వెళ్ళే కొలది క్షారం యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బేసిస్ విల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ pH 8 to 14 అండి. 8 నుంచి 14 వరకు క్షారాల గాఢత అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. కావున ఇక్కడ 14 దగ్గర బలమైన క్షారంగా ఉంటుంది. మరి బలమైన క్షారం ఏర్పడాలంటే అంటే బలమైన క్షార గుణం ఉన్న సాల్ట్ ఏర్పడాలంటే ఏం కావాలి? ఫస్ట్ బిఫోర్ దాట్ సాల్ట్ ఏర్పడాలంటే ఒక యాసిడ్ బేస్ అనేది కంపల్సరీ ఉండాలి. వీళ్ళిద్దరు కలిసినప్పుడే సాల్ట్ ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏర్పడ్డ సాల్ట్ యొక్క నేచర్ ఏ నేచర్ ఉంది? క్షార గుణం అనేది ఉంది. సో ఈ క్షార గుణం ఉన్నది ఏర్పడాలంటే మనకేం కావాలంటే వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అనేది కావాలి. వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అనేది కావాలి. బేస్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, యాసిడ్ అనేది వీక్ ఉండాలి. అప్పుడే ఏర్పడ్డ సాల్ట్కు ఈ స్ట్రాంగ్ బేస్ యొక్క నేచర్ అనేది వస్తుంది. అప్పుడు ఈ సాల్ట్ బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది. సో వీక్ యాసిడ్ విత్ స్ట్రాంగ్ బేస్ ఆప్షన్లో ఉందా చూద్దాం. బలమైన ఆమ్లము తప్పు, బలమైన ఆమ్లము తప్పు, బలహీన ఆమ్లం ఉంది. బలహీన ఆమ్లము బలమైన ఆధారం మీన్ బేస్ అంటే ఇక్కడ క్షారం, అది డీటీప్లో తప్పుపడ్డది. ఎస్ బలహీన ఆమ్లము మరియు బలహీన క్షారం అన్నాడు, ఇది కూడా తప్పు అండి. బలహీన ఆమ్లము మరియు బలమైన క్షారము. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మెగ్నీషియం రిబ్బన్ మిరుమిట్లు గొలిపే డాష్ మంటతో కాలిపోతుంది. మెగ్నీషియం రిబ్బన్ రీసెంట్గానే మీరు దీపావళి కానీ కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు క్రాకర్స్ కాల్చిండు. ఎస్ ఈ పూల కొండీలు కావచ్చు, సురుసురుబత్తులు కావచ్చు, ఇట్లా తాడ లెక్క ఉంటాయి. తాడే మెగ్నీషియం రిబ్బన్ అండి. దాన్ని మంటతోటి ముట్టించినప్పుడు తెలుపు రంగులో డార్జిలింగ్ లైట్ తోటి మెరుస్తుంది. ఎస్ ఎందుకు అట్లా కారణం అంటే మెగ్నీషియం వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో చర్యలో పాల్గొని మెగ్నీషియం ఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ని ఏర్పరచడం వల్ల అక్కడ తెలుపు రంగు అనేది కనబడుతుంది. తెలుపు మంటతో కాలిపోతుంది. ఇది బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్రాకర్స్ని కాల్చినప్పుడు తెలుపు రంగు విడుదలవుతుందంటే మ్యాక్సిమం అక్కడ రీజన్ ఏమై ఉండొచ్చు? మెగ్నీషియమే అయి ఉండొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ వైట్ కలర్ అంటే మెగ్నీషియము. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ ఎట్లయినా మనకు అడగడానికి ఓ స్కోప్ అయితే ఉందండి. ఇవి ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఇట్లాంటి క్వశ్చన్స్ తోటి మరిన్ని సెషన్స్లలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తా. బయట షెడ్యూల్స్ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా మీకు ఆన్లైన్ క్లాసెస్ అందించలేకపోతున్నా. మ్యాక్సిమమ్ ఈ మంత్ అనేది ప్రీసియస్ టైం కూడా నేను కూడా ఎంతో కొంత టైం కేటాయించి
కేటాయించుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. అట్లాగే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో నా క్లాసెస్ ఉన్నాయండి, అట్లాగే టెస్ట్ సిరీస్ ఉన్నాయండి. ఆర్ఆర్బీకి సంబంధించిన అన్ని ఉపయోగపడతాయి. అటు మ్యాథ్స్ ప్రాబ్లమ్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉందండి. అదేవిధంగా నిపుణలో ప్రతి బుధవారం మన ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఆర్టికల్స్ వస్తున్నాయండి. ప్రతిసారి 40 నుంచి ఒక 50 ప్రాక్టీస్ బిట్లు చాప్టర్ వైజ్గా ఇస్తున్నా. వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా ఆ ఏరియాస్ ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఉంటుందండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.